భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట కేంద్రంగా నకిలీ నోట్ల దందా జోరుగా సాగుతోంది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ముఠాలు ఇక్కడ మకాం వేసి ఫేక్ కరెన్సీ దందా చేస్తున్నారు. తక్కువ డబ్బులు ఇస్తే ఎక్కువ డబ్బులు తయారు చేసి ఇస్తామని ఆశ చూపి లక్షల రూపాయలు కొల్లగొట్టేస్తున్నారు. మార్కెట్లో నకిలీ నోట్లను చలామణి చేస్తూ వ్యాపారులకు నష్టం కలిగించడమే కాకుండా వారిని కేసులో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పోలీసులు రంగంలోకి దిగి 2 వేర్వేరు నకిలీ నోట్ల ముఠాల గుట్టు రట్టు చేయడంతో ఈ నకిలీ నోట్ల దందా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట కేంద్రంగా నడుస్తున్న నకిలీ నోట్ల దందాపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో నకిలీ నోట్ల కేటుగాళ్లు రెచ్చిపోతున్న పరిస్థితి. ఓ పక్క నకిలీ నోట్లు తయారు చేసి ఇస్తామని అమాయక ప్రజలను దందాలోకి దింపడంతో కాకుండా ఆంధ్ర నుంచి తెచ్చిన నకిలీ నోట్లను ఇక్కడ వ్యాపారులకు అంటగడుతూ లక్షల్లో నష్టపరుస్తున్నారు. తాజాగా నకిలీ నోట్ల దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో నకిలీగాళ్ల గుట్టు రట్టయింది. నల్ల కాగితాలను రసాయన ద్రవణంలో ముంచితే అసలైన 500 నోట్లుగా మారిపోతాయంటూ ఒక ఫేక్ కరెన్సీ ముఠా పెద్ద ఎత్తున మోసానికి పాల్పడింది. ప్రతిపాటి ప్రేమ్చందర్ అనే వ్యక్తి మధుబాబు అనే వ్యక్తికి 15 లక్షల ఒరిజినల్ నగదిస్తే ₹1 కోటి నగదు నకిలీ కరెన్సీ తయారు చేసి ఇస్తానంటూ డెమో చేసి చూపాడు. ఈ మాటలు నమ్మిన మధుబాబు 13 లక్షలు చెల్లించాడు. అయితే రోజులు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకపోవడంతో మోసపోయానని గ్రహించిన అతను అశ్వారావుపేట పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు ప్రేమ్చంద్ను అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 20,000 బ్లాక్ పేపర్లు 2 కెమికల్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో కూడా నకిలీ కరెన్సీ అలాగే వాహన చోరీ కేసులు కూడా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. రైట్, ఇదే అంశంపై సమాచారం మా ప్రతినిధి మహేందర్ ఖమ్మం నుంచి అందిస్తారు. మహేందర్, అశ్వారావుపేట కేంద్రంగా దొంగ నోట్ల దందా ఇటీవలే ఎక్కువ పెరుగుతుంది. ప్రధానంగా బ్లాక్ మనీ, ఫేక్ మనీ సంబంధించి ఫేక్ కరెన్సీ సంబంధించిన ముఠాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో స్థానికులు చాలా వరకు అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసులు సూచిస్తున్నారు. ఇటీవలే ఈ దొంగ నోట్ల ముఠాలకు సంబంధించి ఎటువంటి ఘటనలు జరిగాయనతో మనతోని అశ్వారావుపేట సిఐ నాగరాజు గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యకాలంలో ఈ అశ్వారావుపేట పిఎస్ పరిధిలో రీసెంట్గా మొన్న జరిగినటువంటి ఒక బ్లాక్ మనీ ఒక 20,000 వరకు బ్లాక్ నోట్ల కరెన్సీ వాటిని వివిధ ద్రావణాలలో ముంచి తీస్తే ఒరిజినల్ నోట్లు అవుతాయి అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి చీటింగ్ చేస్తూ ఒక అతను పట్టుబడితే అతన్ని రీసెంట్లీ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించడం జరిగింది. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండి నకిలీ కరెన్సీ కానీ బ్లాక్ కరెన్సీ కానీ ఇంకే రకమైనటువంటి వాటికి ప్రజలు మోసపోకూడదు. ఏదైనా సమాచారం తెలిస్తే పోలీసు వారికి దాని గురించి సమాచారం ఇస్తే మేము తక్షణం చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ఆంధ్రాకు సరిహద్దుగా ఉండడం వల్ల ఇటువంటి బ్లాక్ మనీ కానీ నకిలీ కరెన్సీ కానీ సంబంధించిన ముఠాలు ఏలూరు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. వాళ్లకు సంబంధించిన వ్యక్తుల ద్వారానే మనకి ఇక్కడికి పరిచయం ఏర్పడి ఇటు మన అశ్వారావుపేట వైపు ఈ తెలంగాణ వైపు రావడం జరుగుతుంది. సంబంధించిన చీటరు సోఫా కొనడం జరిగింది. సోఫా కొంటే ఆ సోఫా వ్యక్తి దాని ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్తే ఇవి నకిలీ కరెన్సీగా గుర్తించి ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ గారి ఫిర్యాదు మేరకు మనం కేసు నమోదు చేసి విచారణ చేపట్టి దాంట్లో మొత్తం టోటల్ 5 మెంబర్స్ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది. కీలక సూత్రధారి ప్రేమ్చంద్ నేపథ్యం ఏంది? అట్లా ప్రేమ్చంద్ అనే వ్యక్తి ఏలూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. అతను ఇక్కడ 10 సంవత్సరాల క్రితం అశ్వారావుపేటకు వచ్చి ఇక్కడ అశ్వారావుపేట చెందినటువంటి ఒక మద అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయమైన తర్వాత అతనికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పడంతో ఈ విధంగా బ్లాక్ కరెన్సీని నేను ఒరిజినల్ కరెన్సీగా మారుస్తా అని చెప్పి అతనికి మభ్యపెట్టి అతని దగ్గర నుంచి దాదాపుగా 13 లక్షలు తీసుకున్నాడు. అతను అసలు కరెన్సీ ఇచ్చిన కరెన్సీ మళ్ళీ వాపసు ఇవ్వలేక తర్వాత ఈ నకిలీ కరెన్సీ ఇవ్వకపోవడం వల్ల మనకు ఫిర్యాదు రావడం జరిగింది. ఆ విషయంలో భాగంగా అతని ఇంటిపై రైడ్ చేసి ఇంట్లో దాచినటువంటి ఈ బ్లాక్ పేపర్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. రాత్రి ధనవంతులు కావాలనే ఉద్దేశంతో కోట్లాధికారి ఉద్దేశంతో ప్రజలు దీనిపై ఎటువంటి అవగాహన లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాటిని నమ్మి మీరు మోసపోవద్దని పోలీసు వారి నుంచి హెచ్చరిస్తున్నాం. ఈ డబ్బులు దొంగ నోట్ల సంబంధించి చలామణి చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏమైనా అనుమానాలకు సంబంధించి వాటికి సంబంధించి ఏదైనా సమాచారం వచ్చినా కానీ స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఎమ్మటే ఫిర్యాదు చేయాలి, లేకుంటే ఒక సమాచారం సంబంధించి అందించాలని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం. ఇదిలా ఉంటే అశ్వారావుపేటలోని ఓ ఫర్నిచర్ వ్యాపారి వద్ద సోఫా కొనుగోలు చేసిన ముఠ
అసలు నోట్ల మధ్యలో నకిలీ 500 రూపాయల నోట్లను కలిపి ఇచ్చి బురిడి కొట్టించింది. ఆ వ్యాపారి ఆ నగదుని బ్యాంకులో జమ చేసే సమయంలో అవి నకిలీవని తేలడంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 500 రూపాయల నకిలీ నోట్లు, 3 మొబైల్ ఫోన్స్, సోఫా సెట్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కరెన్సీ తయారీ, సరఫరా వెనుక ఉన్న మరో 3 కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. దీనిపై సమాచారం మహేందర్ ఇస్తారు ఖమ్మం నుంచి. దొంగ నోట్ల దందాకు అశ్వరావుపేట అడ్డాగా మారుతుంది. ప్రధానంగా ఏపీ నుంచి కొన్ని ముఠాలు అశ్వరావుపేటలో మకాం వేసి కూడా దొంగ నోట్ల దందా సాగిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటీవల పోలీసులకు సంబంధించి 2 ఇష్యూస్ సంబంధించి కూడా దొంగ నోట్ల ఇష్యూలో వాళ్ళు టేకప్ చేయడం జరిగింది. 2 ఇష్యూలలో కూడా ఒకరు అరెస్ట్ అయ్యారు. మరో ఇష్యూలకు సంబంధించి కూడా ఇంకా విచారణ సంబంధించి కొనసాగుతుంది. అంటే రకరకాల ఇష్యూస్ సంబంధించి కూడా దొంగ నోట్లు చలామణి చేయడం అనేది చాలా అంటే ఒక పక్కా ప్లాన్ ప్రకారం కూడా ఈ ముఠాలు చేయడం జరుగుతుంది. దీంతో స్థానికులు కూడా పెద్ద ఎత్తున సంబంధించి దొంగ నోట్లకు సంబంధించి ఇష్యూలు చలామణి అవుతున్న నేపథ్యంలో అసలేది తెలియక దొంగ నోట్లు ఏదో తెలియక వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. నష్టపోవడం కాకుండా కేసులు కూడా అవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో స్థానికులు కూడా చాలా మంది అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఈ అశ్వరావుపేట మండలంలో వ్యాపారవేత్తని. నేను వ్యాపారం వచ్చేసి సంవత్సరానికి 5 crores అబోవ్ టర్న్ ఓవర్ చేస్తుంటాను. ఈ టర్న్ ఓవర్లో ఈ యొక్క దొంగ నోట్ల వ్యవహారం అనేది వెలుగు చూడడం అనేది మాకు చాలా భయంతో కూడుకున్న విషయం అనమాట. ఎందుకంటే ఈ దొంగ నోట్లు అనేది మా హడావుల్లో మేము వ్యాపారం చేసేటప్పుడు మా వ్యాపారస్తుల దగ్గరికి తీసుకొని వస్తారు. అవి మేము చూసుకోకుండా గబుక్కున మా అసలు నోట్లో మా కౌంటర్లో కలిపేసుకుంటాం. ఈ బ్యాంకుకి తీసుకెళ్ళినప్పుడు బ్యాంకర్స్ వాటిని ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసి అవి మాకు వచ్చినాయా లేకపోతే మేము చేసామనేది కూడా వాళ్ళు ఆలోచించకుండా మా పైన కేసులు అనేది నమోదు చేస్తారు. ఈ విషయం అనేది ప్రభుత్వం అనేది గట్టిగా చర్యలు చేపట్టాలి. ఈ యొక్క దొంగ నోట్లు అనేది రాకుండా చూసుకోవాలి. ఈ అశ్వరావుపేట మనకు బోర్డర్లో ఉండడం వలన చాలా ఈజీగా జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మాకు బోర్డర్గా ఉండడం పరిసర ప్రాంతాల్లో వెంటనే 2 వెలుగు చూస్తే మాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పుడు మెల్లిమెల్లగా స్థానిక యువత కూడా అటువైపు మరలించేటటువంటి ప్రయత్నానికి కొన్ని ముఠాలు ప్రయత్నం చేస్తున్నట్టుగా మాకు వినికిడి ఉంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం పోలీసులు చాలా స్ట్రిక్ట్ ఆహారం తీసుకోవాలి. అంతేకాదు ఇప్పుడు దొరికిన కేసులను అదే మొదటి తప్పుగానో లేదా రెండో తప్పుగానో వదిలేసేసే పరిస్థితి తీసుకోకుండా వాళ్ళని కఠినంగా చేస్తే మిగతా వాళ్ళు కూడా వెళ్ళడానికి కొంత భయపడతారు. దానివల్ల కొంత సేఫ్ సైడ్ అంటే చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇది సరిహద్దు ప్రాంతం అవడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే అంతర్రాష్ట్రం వాళ్ళు వచ్చి ఇక్కడ దొంగ నోట్ల ముఠా మార్చి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ బలయ్యేవాళ్ళు ఈ లోకల్లో మేము అశ్వరావుపేట వాళ్ళు బలవుతున్నాము. కాబట్టి మెయిన్గా ఈ దొంగ నోట్ల విషయం ఇక్కడ స్థానిక ప్రజలకి అవగాహన కల్పించాల్సిందిగా మా బ్యాంక్ అధికారులను కోరుతున్నాము. దానివల్ల ఇక్కడ ఇది అరికడతారని పోలీస్ శాఖను కోరుకుంటున్నాం. పోలీసులు కూడా ఇప్పటికే ముఠాల మీద అబ్జర్వేషన్ సంబంధించి పెట్టారు. ఒక 2 ముఠాల్లో ఒకటి పట్టుబడిన ముఠా సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అసలు దీన్ని తీగలాగితే డొంక కదులుతుంది అన్నట్టు మొత్తం ఎవరెవరు ఉన్నారో దీని వెనకాల ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరి ప్రమేయం ఉందన్న కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, అశ్వరావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అయితే బ్లాక్ మనీ, నకిలీ నోట్ల పేరుతో జరిగే మోసాలపై ప్రజలు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. ఎవరైనా సరే అనుమానాస్పదంగా కనిపిస్తే లేదా తక్కువ ధరకు ఎక్కువ కరెన్సీ ఇస్తామని ఆశ చూపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటున్నారు. అశ్వరావుపేటలో వరుసగా నకిలీ నోట్ల ముఠాలు పట్టుబడుతుండటంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.